ఈరోజు పొదలకూరు టౌన్లోని వీర అభయ ఆంజనేయ స్వామి గుడికి రావడం జరిగింది. ఈరోజు మన రెడ్డి జనసేవ సంఘంకి సంబంధించిన ఉభయం జరిగింది. ఆ కార్యక్రమానికి రావడం, దేవుని దర్శించుకోవడం, ఇక్కడ అన్నదానం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఆ దేవుడి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని, ఆయన దీవెనలు మనందరి మీద ఉండాలని కోరుకుంటా ఉన్నాను. ఇప్పుడే ఆ గుడి విషయం కూడా చెప్తా ఉన్నారు. చోళరాజుల సమయం నుంచి ఈ గుడి ఇక్కడ ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. అంత మహిమగల గుడి. ఈ గుడి ఇదే విధంగా మన టౌన్కి సంబంధించిన అందరూ 13 వారాలు చేస్తారంట. మన ఒక్కొక్క వారం ఒక్కొక్క కమ్యూనిటీ తీసుకొని ఉభయం చేస్తూ ఉన్నారు. చాలా బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. అందరూ హ్యాపీగా ఉండాలని, దేవుడి ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. ఈరోజు పొదలకూరు టౌన్లో వీర అభయ ఆంజనేయ స్వామి గుడికి వచ్చాము. ఇక్కడ దేవుడి దర్శించుకున్నాము. ఇక్కడ ఏర్పాట్లు చాలా బాగా చేశారు. ఇక్కడ నా పొదలకూరు కుటుంబాన్ని చూసి, నా స్నేహితులందరినీ, మా కార్యకర్తలు కానీ నా స్నేహితులందరినీ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. కష్టకాలంలో ఎలక్షన్ ముందు అందరం కష్టంగా నా వెంట నిలబడి ఎలక్షన్ చేశారు. ప్రతి ఒక్కరిని చూస్తుంటే సంతోషంగా ఉంది. అట్లే మామయ్య గారు మళ్ళీ మంత్రి పదవి దక్కించుకోవాలని దేవుడిని అందరం ప్రార్థించాము. అట్లే ఈరోజు ఏర్పాట్లలో కోలాటం చేసాము. మహిళలందరం కలిసి చాలా సందడిగా ఉన్నింది. సో ఇక్కడ అందరూ ప్రజలు సంతోషంగా ఉండాలని, వాళ్ళకు ఏ సమస్య రాకూడదని దేవుడిని కోరుకుంటుంది. ఓకే మేడం.